ప్రస్తుతం మనం ఎక్కడ చూస్తున్నా సిద్ధం అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. మరి ముఖ్యంగా రాజకీయ పార్టీల వారు మరి ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈ రోజుల్లో ఎక్కువగా సిద్ధం అనే మాటను వారు ఉపయోగిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ వారు సిద్ధం అని ఉపయోగిస్తూ ఉంటే మరికొందరు సంసిద్ధం అని అంటూ ఉన్నారు. మరికొందరు మేము సిద్ధమే అని ఉపయోగిస్తున్నారు. ఇలా సిద్ధమని కొంతమంది, సంసిద్ధమని మరికొందరు, మేము సిద్ధమే అని మరికొంతమంది, మేమంతా సిద్ధం అని కొంతమంది ప్రజలు ఈ విధంగా సిద్ధం సిద్ధం అంటూ మరి ప్రజల యొద్దకు వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా మరి ఏ ఫ్లెక్స్ మీద చూసినా, ఏ వీడియోలో చూసినా, మరి ఎక్కడ మనం చూస్తూ ఉన్న సిద్ధం అనే మాట ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరి రాజకీయ పార్టీల వారు సిద్ధం, సంసిద్ధం, మేము సిద్ధమే అని వారు ముందుకు వస్తున్న ఈ దినాల్లో ఈ మాటను వినుచుండగా క్రైస్తవుడు బైబిల్ నుండి కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే క్రైస్తవునిగా మనము దేనికి సిద్ధంగా ఉండాలి. వారైతే మరి మేము పోటీ చేయడానికి సిద్ధమంటున్నారు, మరికొందరు మేము ఓడించడానికి సిద్ధమంటున్నారు, మరికొందరు మేము కూడా అధికారము పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇలా మనం చూస్తూ ఉన్నప్పుడు వారు రాజకీయ పార్టీల వారు వివిధమైన వాటికి వారు సిద్ధపడుచు ఉండగా క్రైస్తవ సంఘము ఏ విషయంలో సిద్ధంగా ఉండాలి, క్రైస్తవ సంఘము ఏ విషయంలో సిద్ధం అని మాటను ఉపయోగిస్తూ సంసిద్ధముగా లేదా సిద్ధముగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా క్రైస్తవుడు సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉండాలి. సువార్తను ప్రకటించుటకు అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. రోమిలికి రాయబడిన పత్రిక 1:15 నేను సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. క్రైస్తవునిగా మనం మొదటిగా సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉండాలి. సెకండ్లీ, దేవుడు చెప్పినది చేయుటకు సిద్ధముగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు దేవుడు చెప్పినది చేయుటకు సిద్ధంగా ఉండాలి. 2 సమూయేలు గ్రంథం 15:15 అయ్యా, రాజువగు నీవు చెప్పినది చేయుటకు నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాం అని ఉపయోగిస్తున్నారు. మన రాజైన మన ప్రభువు మనకు చెప్పినది, ఆయన మనకు చెప్పినది చేయుటకు మనము కూడా సిద్ధముగా ఉండాలి. ఎందుచేతనంటే ఎప్పుడైతే దేవుడు చెప్పింది చేస్తామో మన జీవితాల్లో మనము ఆశీర్వాదాలు చూస్తాం. ఈ రోజున దేవుడు చెప్పినది మనము చేయడానికి సిద్ధంగా ఉండాలి. మూడవదిగా హేతు అడుగువానికి సమాధానమిచ్చుటకు సిద్ధముగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ రోజున క్రీస్తుని గురించి కావచ్చు, బైబిల్ గురించి కావచ్చు, క్రైస్తవ్యాన్ని గురించి కావచ్చు, వివిధమైన రీతిలో వారు ప్రశ్నలు అడుగుచు మరి వక్రీకరిస్తూ వివిధమైన రీతిలో మాట్లాడుతున్న సమయంలో ప్రతి క్రైస్తవుడు కూడా హేతు అడిగే వారికి సిద్ధం, మరి హేతు అడిగే వారికి సమాధానం ఇవ్వడానికి సిద్ధముగా ఉండాలి. 4వదిగా మనం చూస్తున్నాం, ఎందుకు దేనికి క్రైస్తవుడు సిద్ధముగా ఉండాలి అని ఆలోచన చేస్తే దేవుని సన్నిధిని కనబడుటకు మనము సిద్ధంగా ఉండాలి. ఆమోసు గ్రంథము 4:12 దేవుని సన్నిధిని కనబడుటకు. ప్రియులారా, అక్కడ ప్రజలు మరి దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని తట్టు తిరగడం మర్చిపోయారు. ఒక పక్కన భయంకరమైన ఉగ్రత దేవుని యొద్ద నుండి వస్తున్నా దేవుని తట్టు తిరగలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఆమోసు ద్వారా దేవుడు మాట్లాడుతూ వారితో చెప్తున్నాడు, ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో కనపడుటకు మీరు సిద్ధపడండి. ఇంకా నువ్వు దేవుని తట్టు తిరగలేని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, దేవుని తట్టు తిరుగుటకు, దేవుని సన్నిధిలో కనపడుటకు, ఆయనతో సహవాసము చేయుటకు సిద్ధపడి ఉండాలి. 5వది మనం చూస్తున్నాం, దేనికి క్రైస్తవుడు సిద్ధంగా ఉండాలి అని ఆలోచన చేస్తే మత్తయి సువార్త 24:44 ప్రకారం యేసుక్రీస్తు వారి రాకడకు క్రైస్తవుడు సిద్ధముగా ఉండాలి. యేసుక్రీస్తు వారి రాకడకు మనమంతా సిద్ధముగా ఉండాలి. యేసు ప్రభు రాకడ ఎప్పుడు జరుగుతుంది ఎవరికి తెలియదు. రాజకీయ పార్టీలో వారు
ఎన్నికలకు వారు సిద్ధమవుతున్న సమయంలో ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? యేసయ్య రాకడ ఏ సమయంలో జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు రాకడకు మనమందరము సిద్ధంగా ఉండాలి. కాబట్టి క్రైస్తవునిగా ఉన్న మనం సిద్ధం అని చెప్పాలి. ఏ విషయంలో అంటే సువార్తను ప్రకటించుటకు సిద్ధం అని చెప్పాలి. దేవుడు చెప్పింది చేయుటకు సిద్ధం అని చెప్పగలగాలి. హేతువడిగే ప్రతివానికి సిద్ధముగా ఉండాలి. దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధం అని చెప్పాలి. యేసయ్య రాకడలో ఎత్తబడుటకు సిద్ధం అని చెప్పాలి. సిద్ధంగా క్రైస్తవుడు ఉండాలి.